హాయ్ ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ లోకం. ఆల్రెడీ దీని ముందున్న వీడియోలో నేను హెచ్సిఎస్ వల్ల బెనిఫిట్స్ ఏంటన్నది అయితే నేను చెప్పాను. ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయడం ఎలాగా అండ్ ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి నెట్వర్క్ మీద అనేది అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బేసిక్ ఇంటర్లింక్ యూజర్స్ ఎవరైనా చేసే ఉన్నారు ఆల్రెడీ. ఏంటంటే ఫేస్ వెరిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు, అంటే మనకి ఆల్రెడీ లైవ్నెస్ చెక్ ఏదైతే ఉందో అదే ఫేస్ వెరిఫికేషన్. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే మైనింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు, అంటే మోస్ట్లీ 6 సైకిల్స్ కాకపోయినా కనీసం ఒక 5 సైకిల్స్ ఓకే వెరీ కన్సిస్టెంట్గా చేసిన వాళ్ళకి హెచ్సిఎస్ స్కోర్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే గ్రూప్ మైనింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఓకే, అంటే గ్రూప్ మైనింగ్ అంటే ఏదో జస్ట్ ఒక గ్రూప్ మైనింగ్లో ఏదో ఉన్నామా అన్నట్టుగా కాకుండా మొత్తం 5 సెక్యూరిటీ గ్రూప్స్లోని యాడ్ అయ్యి అండ్ 5 సెక్యూరిటీ గ్రూప్స్లో అందరూ యాక్టివ్గా ఉండేలా చూసుకుంటే అది కూడా మనకు బెనిఫిట్, రివార్డ్స్లో బెనిఫిట్ అవుతాము అండ్ ఇన్ ద సేమ్ వే హెచ్సిఎస్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ ఏదైతే ప్లే స్టోర్ ఉందో మనకి థర్డ్ బటన్, ఆ థర్డ్ ఇంటర్ఫేస్కి వెళ్ళినప్పుడు మనకి ఫీచర్స్ ఉంటాయి కొన్ని, అంటే అక్కడ ఓటింగ్ వేయడానికి ఉంటుంది అండ్ మినీ యాప్స్ ఉంటాయి కొన్ని, అంటే ఈ ఫ్రూట్ స్లైస్ ఇలాంటి యాప్స్ అనమాట. అలాంటి వాటితో ఇంటరాక్ట్ అయినా కూడా హెచ్సిఎస్ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మీరు రిఫర్ చేసి కొత్త హ్యూమన్స్ని ఎవరైనా రిఫర్ చేసి వాళ్ళ చేత మీరు ఫేస్ వెరిఫికేషన్ చేయించి వాళ్ళని నెట్వర్క్ యాడ్ చేసినా మీకు టోకెన్స్ యాడ్ అవుతాయి, ఇన్ ద సేమ్ వే హెచ్సిఎస్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ మనకి యాడ్ అయి ఉన్నాయో వాటి ప్రకారంగా ఈ హెచ్సిఎస్ అనేది ఆల్రెడీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేస్తారు. ఓకే, అండ్ ఫ్యూచర్లో మీరు ఇంకా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఏదో మనం యాడ్ చేసేస్తాం మనకు టోకెన్స్ వచ్చేసినాయి అన్నట్టుగా కాదు. టోకెన్స్ వచ్చేసాక కూడా టోకెన్స్ మనకి ఎన్ని వెరిఫై అవ్వాలి అనేది బేస్డ్ ఆన్ హెచ్సిఎస్ఏ. సో హెచ్సిఎస్ మెయింటైన్ చేయాలంటే మనం నెట్వర్క్ మొత్తాన్ని యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేయాల్సిందే. 7 పాయింట్ వచ్చేసి ఎంగేజ్ ఇన్ సిస్టమ్ టాస్క్స్, ఈవెంట్స్ అండ్ గవర్నెన్స్. అంటే మొన్న మనకి 4 మిలియన్ వ్యూజర్స్ వచ్చినప్పుడు మనకి ఒక కాంపిటీషన్ అయితే పెట్టారు, ఇంటర్లింక్ ఈ వర్డ్స్ని అయితే కలెక్ట్ చేసి మనని రివార్డ్ కలెక్ట్ చేసుకోమని. అలాంటి వాటిల్లో కూడా మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినప్పుడు హెచ్సిఎస్ కూడా వస్తుందన్నమాట. అండ్ కంటిన్యూస్ స్ట్రీక్స్, అంటే మనం ఎట్లా అయితే మనం కొన్ని యాప్స్లో మనం స్ట్రీక్స్ ఎలా మెయింటైన్ చేస్తామో అట్లా కంటిన్యూస్గా మనం మైనింగ్ అయితే చేసుకోవడం, ఇలా యాక్టివ్గా ఉండడం. అండ్ గుడ్ బిహేవియర్ అంటే ఏం లేదు, బాట్స్ నది యాడ్ చేయకుండా, బాట్స్ నది సెక్యూరిటీ గ్రూప్స్లో లేకుండా, డూప్లికేట్ అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే అదే గుడ్ బిహేవియర్ ఇన్ దిస్ నెట్వర్క్. సో ఈ విధంగా ఎవరైతే హెచ్సిఎస్ని మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీని ప్రీవియస్ వీడియో కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ నేను కొన్ని బెనిఫిట్స్ అయితే కూడా నేను ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏముంటాయి ఈ హెచ్సిఎస్ మెయింటైన్ చేస్తే అది కూడా చెప్పాను అనమాట. ఇప్పుడు ఓవరాల్గా ఈ వీడియోని కంక్లూడ్ చేసుకుంటే మనం ట్రై టు బీ రియల్ అండ్ యాక్టివ్ అండ్ బ్రింగ్ రియల్ యూజర్స్. ఓకే, అండ్ అవాయిడ్ ఎనీ ఫేక్ యాక్షన్స్ ఆర్ ఎనీ బాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఓకే, సో దానివల్ల మీ హెచ్సిఎస్ పెరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ఈ వీడియో ఏమాత్రం వాల్యూ యాడ్ అయిందని మీరు ఫీల్ అయినా ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్ ద సేమ్ వే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి.